దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం క్యూటీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తన గ్రంథంలో నుండి 109వ కీర్తన 16వ వచనం నుండి 31వ వచనం వరకు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 26వ వచనం నుండి 31 వరకు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందిగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ వాక్య భాగం చదివి ముందుగా ధ్యానంలోకి వెళదాం. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు యెహోవావైన నీవే దీన్ని చేస్తివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు. వారు లేచి అవమానం పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానం ధరించుకుందురుగాక, తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకుందురుగాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచున్నాడు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి పాఠ్య భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దుఃఖము మధ్యలో ఆనందం. దుఃఖం మధ్యలో ఆనందం, జాయ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సారో అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, కీర్తనాకారుడు చెడ్డవారిని శపించమని దేవుణ్ణి అడుగుతున్నాడు. దీని అలా అడగడం ద్వారా తాను సరైన పని చేస్తున్నట్టుగా నమ్మి ఈ మాట పలుకుతున్నాడు. అతడు తన బలహీనమైన మరియు ఒంటరి స్థితిపై దృష్టి సారించాడు. అలాగే దాని నుండి విముక్తి చెందాలని కూడా ప్రభువును వేడుకుంటున్నాడు. కీర్తనకారుడు ఆ సమయంలో అన్యాయాన్ని అనుభవిస్తున్నప్పటికీ అతడు దేవుని స్తుతిస్తాను అని ప్రకటించాడు. ఎందుకంటే దేవుడు తన పక్షాన ఉంటాడని, ఆయన చేసినటువంటి విజ్ఞప్తిని దేవుడు తప్పకుండా పరిగణలోకి తీసుకొని విమోచిస్తాడని దేవుడిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పైన విశ్వాసం ఉంచుతున్నాడు ఈ పాఠ్యభాగంలో కీర్తనకారుడు. ఇందులో ప్రధానంగా దేవుని గురించి ఆయన ఎవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 30 నుండి 31 వచనాల ఆధారంగా దేవుడు బలహీనుల పక్షాన నిలవబడే దేవుడై ఉన్నాడు. ఆయన దుష్టుల నుండి పేదవారిని రక్షించడమే కాకుండా ఆయన దుర్మార్గులను శిక్షిస్తుందని కూడా, వారు సిగ్గుపడేలా చేస్తుందని కూడా ప్రభువారు ప్రకటించారు. మన బలహీనతలను చూసి నిరుత్సాహపడకుండా మనకున్న గొప్ప దేవుడు, బలమైన దేవునిపై ఆధారపడడము మనకున్న గొప్ప బలముగా నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, కనుక మనం ఎవరి పక్షాన నిలబడి ఉన్నాం లేక ఎవరితో నిలబడి ఉన్నాం ప్రియులారా, ఈ పాఠ్యభాగంలో నుండి మనం ఒకసారి చూసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే 16 నుండి 31 వచనాల భాగంలో బలహీనుల కొరకు ఒక గొంతుగా, ఒక స్వరముగా దేవుడు నిలబడి ఉన్నాడు. అలాగే దావీదు తన కొరకే కాకుండా బలహీనుల కొరకు, వారి బాధల తరపు నిలబడడానికి ఆయన ఉన్నానని మాట్లాడుతున్నాడు ఈ పాఠ్య భాగంలో. పిల్లారా, నేటి ధ్యాన భాగంలో నుండి మన జీవితానికి ఒక గొప్ప అన్వయింపుగా మన సమాజంలోని పేదలు మరియు నిరుపేదల స్వరాలను తరచుగా దుర్మార్గుడి శబ్దాలతో మునిగిపోతున్నాయి. కనుక మనం వారితో పాటు నిలబడి మన స్వరం కలిపినట్లయితే వారిని వెలుగులోనికి తీసుకొని రావడానికి దేవుడు ఒక సరైన మార్గాన్ని మన ద్వారా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నట్టుగా ఈ పాఠ్యభాగంలో చూస్తున్నాం ప్రియులారా. కనుక దుఃఖం మధ్యలో కూడా ఆనందాన్ని కలుగజేసేటువంటి దేవాతి దేవుడు మనకున్న సంగతి మనం మర్చిపోవద్దని నోటి పాఠం మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. కనుక దేవుడు మన జీవితాలలో ఈ దుఃఖం మధ్యలో కూడా ఆనందాన్ని మనం కలుగజేస్తుండగా ప్రియులారా, మనం కూడా అనేక మంది దుఃఖంలో ఉన్నటువంటి పేదవారి పక్షాన్ని నిలబడటం ద్వారా ప్రియులారా, మనము కూడా వారికి ఆనందాన్ని కలిగించేట్లో ఓ పాత్రగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. కనుక ప్రియులారా, కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజలను ఆదరించుట లేక వారి పక్షాన నిలబడి
ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయుట, వారి కొరకు ప్రియులారా నిలబడటం అనేటువంటిది ఎంత గొప్ప అవకాశమో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ప్రియులారా. కనుక దుఃఖం మధ్యలో కూడా ఆనందాన్ని కలగజేసేటువంటి దేవుడు మనకుండగా, ఈ దేవుణ్ణి అనేక మంది దుఃఖంలో ఉన్నటువంటి ప్రజలకు పరిచయం చేసి వారి ఆనందాన్ని కారకులు కావాల్సిందిగా ప్రభు మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ప్రియులారా. కనుక రండి, ప్రభు సన్నిధానంలో ఆయన మనతో మాట్లాడుతుండగా ఓ ప్రార్థన మన కొరకు మనము చేసుకుందాం. ఈనాటి పాఠ్యభాగంలో నుండి దుఃఖం మధ్యలో కూడా దేవుడు మనకు ఆనందాన్ని కలిగించే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అన్యాయమైన కష్టాలను అనుభవిస్తున్న బలహీనులు మరియు పేదలతో నిలబడి దుష్టులకు వ్యతిరేకంగా నేను నిలబడడానికి మాకు సహాయం చేయండి. ఆనాడు దావీదు జీవితంలో నువ్వు తోడుగా ఉండి అతన్ని కాపాడినట్లుగా ప్రభువా, ఈనాడు మా జీవితాలలో కూడా మాకు తోడుగా ఉండి కాపాడే దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటూ, మీ వాక్యపు వెలుగులో ఒకసారి మా జీవితాలు సరిచేసుకుంటూ దుఃఖము మధ్యలో కూడా ఆనందాన్ని కలుగజేసేటువంటి మీ కాపుదల, మీ యొక్క భద్రత కొరకై స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు తన వాక్యం ద్వారా నిత్యం మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఆదరిస్తూ ఉండగా మీరు పొందుతున్నటువంటి అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. అలాగే ప్రియులారా, మీరు పొందినటువంటి అనుభూతులు మాతో కూడా పంచుకోండి. మేము కూడా సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనుదిన జీవితంలో కష్టాలలో, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలను ఆదరించేటువంటి వాక్యం యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలను అనేకులు పరిచయం చేయటం ద్వారా ప్రియులారా అనేకుల జీవితాలను మీరు కూడా నిలబెట్టిన వారైతారని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ, జాయ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ సారో, దుఃఖం మధ్యలో ఆనందాన్ని కలిగించేటువంటి దేవాతి దేవునికి మనం సమర్పించుకున్నట్టు కంటే ఉత్తమమైన మార్గం లేదు ప్రియులారా. కనుక మన దుఃఖంలో మనను ఆనందించేటువంటి దేవుని కృపకు మనం అప్పచెప్పుకోవడానికి ఈ అవకాశం తీసుకుందాం ప్రియులారా. ముగింపులో మరొకసారి ప్రియులారా, సమయం తీసుకొని అనుదిన ధ్యాన భాగాల్లో పాల్పొందడం మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలు రాబోయే తరాలకు మేలుకరంగా, ఉపయోగకరంగా ఉండినట్లుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేకులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయడం ద్వారా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులు కావాల్సిందిగా మీకు ప్రభు పేరిట మనవి చేస్తూ, మరొకసారి దుఃఖం మధ్యలో ఆనందాన్ని కలిగించేటువంటి దేవునికి మనము అప్పగించుకుందాం. ఆ విధంగా అప్పగించుకున్నటువంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి తన మహిమ కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.